ఈరోజు లిటిల్ మిల్లెట్స్ ఎలా కుక్ చేయాలో చూద్దామండి. ఈ లిటిల్ మిల్లెట్స్ని తెలుగులో సామలు అంటారట. ఈ మధ్యకాలంలో మనం అందరం చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయాం కదా అండి. వీకెండ్స్లో పిజ్జా, బర్గర్, బిర్యానీ తిన్నా కనీసం వీలైనప్పుడైనా ఇలా మంచిగా మిల్లెట్స్ అలా హెల్దీ తీసుకుంటే మన ఆరోగ్యానికి బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది అని నా ఉద్దేశం. ఓకే అండి, ఇది వచ్చేసి నేను డీమార్ట్లో కొన్నాను. మనకి డీమార్ట్లో ఫ్రెష్గా ఈ అరికెలు, సామలు, కొర్రలు ఇవన్నీ అమ్ముతున్నారు మిల్లెట్స్. చాలా ఫ్రెష్గా కూడా ఉంది, ఇసుక అట్లా ఏమీ లేదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని ఎలా కుక్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇదిగోండి, నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఈ సామలు అనేవి ఇదిగోండి చిన్న గ్లాస్లో వేసేసి దీనికి వాష్ చేద్దామండి. వాటర్ పోసేసి వాష్ చేయాల్సిన అవసరం లేదు, బట్ సేఫ్ సైడ్గా మనం ఒకసారి అయితే వాష్ చేద్దాము. దీంట్లో ఇసుక కానీ మట్టి అట్లా ఏమి రాలేదండి. నేను చాలాసార్లు వాడాను, ఇది చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఓకే అండి, ఇదిగోండి ఏం లేదు, క్లీన్గా ఉంది. ఓకే అండి, ఒకసారి కడిగేసి ఇది వాటర్ పడేసేటప్పుడు ఏంటంటే ఇవి చాలా పల్చగా ఉంటాయి కదా, అవి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఓకే అండి, ఒక గ్లాస్ సామలకి నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ అనేది పోసాను. ఇవి నైట్ అంతా నానబెట్టాలి అట్లా ఏమీ లేదండి. మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. ఒకవేళ టైం లేదు అంటే కూడా మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. కనీసం మనకి 5-6 విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది. అంటే నాకు ఈ చిన్న కుక్కర్లో విజిల్స్ వెంటనే వస్తాయి. సో నేను 7-8 కూడా పెట్టుకుంటాను విజిల్స్. సో ఇక్కడ చూడండి, నేను కొంచెం సిమ్లో పెట్టేసి సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేశాను. విజిల్స్ వచ్చిన తర్వాత మీకు ఇది ఎలా ఉంటుందో చెప్తాను. ఈ సామలు అనేవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదట అండి. అలాగే హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, మళ్ళీ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ సామలు తీసుకోవడం వల్ల చాలా మంచిదట. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఫుల్గా ఉంటుంది. బ్లడ్ లేని వాళ్ళు కూడా ఈ సామలు తీసుకుంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని చాలామంది సామల్ని ఉప్మాలాగా చేసుకుంటారండి. దానికంటే ఇట్లా ఉడికించేసుకొని ఒక్క కప్పు, మనం ఎక్కువ తినట్లేదు కదా, ఒక్క కప్పులో కొంచెం పాలు, సాల్ట్, మిరియాల పొడి లైట్గా స్ప్రింకిల్ చేసుకొని, మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి ఏదైనా స్ప్రింకిల్ చేసుకొని తినచ్చు. నేనైతే ఇదిగోండి ఒకసారి చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. ఇదిగోండి మెత్తగా సాఫ్ట్గా వచ్చేసింది. దీన్ని ఏంటంటే ఒక చిన్న కప్పు తీసుకొని పాలు, సాల్ట్, మిరియాలు వేసుకొని లైట్గా ఒక కప్పు తీసుకుంటే చాలండి. ఓకే, థ్యాంక్ యూ.